బ్రదర్ మనకి బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా తర్వాత మనకు రాబోయే సినిమా వచ్చేసి అఖండ 2 అన్నమాట. సో ఈ అఖండ 2 వచ్చేసి దసరా సందర్భంగా మనకైతే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో మనకి రిలీజ్ డేట్తో పాటు దసరా అని చెప్పేసి క్లియర్గా అయితే మూవీ అయితే స్టార్ట్ చేసినప్పుడు అయితే మనకైతే అనౌన్స్ అయితే చేసేసారు మేకర్స్. బోయపాటి శ్రీను అలాగే బాలయ్య బాబు కాంబినేషన్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ హైప్ వేరు, ఆ క్రేజ్ వేరు, ఆ సౌండ్, ఆ రీసౌండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ చేసేది వేరే రకంగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇప్పటివరకు ఇప్పటి వరకు 3 సినిమాలు వీళ్ళిద్దరు అయితే చేస్తే మనకు 3 కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఒకదానికంటే ఇంకొకటి పెద్ద హిట్గా అయితే నిలబడ్డాయి. సో ఇప్పుడు అఖండాకి సీక్వెల్గా అఖండ 2 అయితే తీసుకొని అయితే వస్తున్నారు అనమాట. సో మనకి అఖండ వచ్చేసి బాలయ్య లుక్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అన్నీ కుదిరాయి అన్నమాట. డివోషనల్ టచ్ కూడా ఉన్నింది కాబట్టి ఆడియన్స్లోకి మంచిగా అయితే వెళ్ళిపోయింది. సో మనకి కరోనా టైంలో కూడా ప్రపంచనం లాంటి ఒక హిట్ అయితే మనకైతే దొరికిందనమాట. దాన్ని మనకి హిందీలో కూడా డబ్ అయితే చేశారు. హిందీ ఆడియన్స్ కూడా మనకు వచ్చేసి ఈ మూవీకి చాలా బాగా అయితే కనెక్ట్ అయ్యారనమాట. సో ఎంతలా కనెక్ట్ అయ్యారంటే కుంభమేళాలో బస్సుల మీద, అది కూడా మన ఆంధ్ర తెలంగాణ బస్సులు కావు, సో మనకి నార్త్ బస్సులు అనమాట. వెస్ట్ బెంగాల్ బస్సు మీద మన బాలయ్య బాబు ఫొటోస్ కావచ్చు, అలాగే మనకి బాలయ్య బాబు అఖండ మూవీలోని లుక్స్ అవన్నీ వచ్చేసి ఆ బస్సెస్ మీద పెయింట్ అయితే చేస్తున్నారనమాట. సో ఆ రేంజ్ సక్సెస్ని అయితే అఖండ అయితే తీసుకొని అయితే వచ్చింది. సో ఇప్పుడు అఖండ సీక్వెల్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఒక కొత్త రోల్లో ఒక పెద్ద విలన్ని, ఒక పెద్ద హీరోని మనకైతే బాలయ్య బాబుతో పోటీగా దించడానికైతే మేకర్స్ అయితే ట్రై అయితే చేస్తున్నారు. దానికి సంబంధించింది అలాగే ఫస్ట్ లుక్ కావచ్చు, వీటన్నిటి గురించి మనం అయితే డిస్కషన్ అయితే చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పటికే మనకి షూటింగ్ స్టార్ట్ అయింది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అండ్ అలాగే మనకు కుంభమేళాలో కూడా అఖండ 2కి సంబంధించిన సెట్స్ వేసి షూటింగ్ అయితే చేశారు. సో కుంభమేళా గురించి అఖండ 2లో మనం అయితే చూడబోతున్నాం. అలాగే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా భారీ సెట్ వేసి మనకి ఈ అఖండ 2 షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే సంయుక్త మీనన్ ఆల్రెడీ అయితే అఖండ 2 మూవీలోకి అయితే వచ్చింది. అలాగే మనకి ఆది పినిశెట్టి కూడా ఈ మూవీలో అయితే వస్తున్నారు అనమాట. సో ఆది పినిశెట్టి మనకి మెయిన్ రోల్లో, అంటే ఒక విలన్ రోల్ అయితే కనిపించబోతున్నారు. సో మనకి ఇవన్నీ తెలిసినవే. ఇప్పుడు మనం నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ లుక్ పోస్టరు అండ్ అలాగే ఫస్ట్ లుక్తో పాటు మనకు కొంచెం బీజిఎం యాడ్ చేసి కొంచెం టీజర్ లాగా పాన్ ఇండియాగా మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి టైటిల్ గట్టిగా అనౌన్స్ చేసే ఇదిలో అయితే మూవీ మేకర్స్ అయితే ఉన్నారు. సో మనకి పోస్టర్ వచ్చినా టీజర్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఫుల్ గూస్ బంప్స్ ఇచ్చేటట్టు అలాగే పాన్ ఇండియా వైడ్ సౌండ్ చేసేటట్టు ఇవ్వాలని చెప్పేసి మేకర్స్ అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో మనకి ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అని చెప్తే మనకి శివరాత్రి సందర్భంగా ఈ మంత్లోనే అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ లుక్ మనకి అప్డేట్ అయితే చెప్పేసాను. ఆ తర్వాత కానీ చూసినట్లయితే మనకి అఖండ 2లో మెయిన్ విలన్ రోల్ కోసం వచ్చేసి సంజయ్ దత్ని తీసుకోబోతున్నారని చెప్పేసి మనకి రూమర్స్ అయితే స్ప్రెడ్ అయితే అవుతున్నాయి. సో ఈ రూమర్స్ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనకి దునియా విజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, అలాగే బాబీ డియోల్ లాంటి వాళ్ళు కావచ్చు, అందరు మన బాలయ్య బాబుకి యాంటీగా విలన్గా అయితే యాక్ట్ అయితే చేశారు. ఇప్పుడు అఖండ 2 వచ్చేసి పాన్ ఇండియాగా మేకర్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సంజయ్ దత్ని అయితే తీసుకొని అయితే వస్తారని అయితే అనుకుంటున్నాను. సో సంజయ్ దత్ మనకు వచ్చేసి సక్సెస్ఫుల్గా ఇప్పుడు వచ్చేసి ఎక్కువ విలన్ రోల్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఆయన అయితే తీసుకొని అయితే వస్తున్నారు. సో ఆయన కానీ వస్తే నార్త్ సైడ్లో కూడా గట్టిగా అఖండ 2 సౌండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో సంజయ్ దత్ ఒకవైపు, మన బాలయ్య బాబు ఒకవైపు ఉంటే ఇదే వేరు ఉంటుంది స్క్రీన్లో చూస్తూ ఉంటే. సో సంజయ్ దత్ గురించి కన్ఫామ్గా అఫీషియల్గా మేకర్స్ వచ్చేసి మనకి త్వరలోనే అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో దాని గురించి నేనైతే ఎదురు చూస్తున్నాను అన్నమాట. సో అఖండ 2 గురించి మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.